హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లోటస్ టాక్స్. ఈరోజు నేను కట్టె పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నవరాత్రి స్పెషల్ డే 1 చేస్తారు. ఫస్ట్ ఒక బౌల్ బియ్యం తీసుకోవాలి, రైస్, అదే బౌల్తో హాఫ్ తీసుకోవాలి పెసరపప్పు, ఈ బౌల్తోనే తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఇలా ప్యాన్లోకి తీసుకోవాలి. కుక్కర్లో ఇలా కుక్కర్లో తీసుకున్న తర్వాత అదే తోటి 6 బౌల్స్ వాటర్ యాడ్ చేసాము. క్వాంటిటీ ఇలా తీసుకుంటేనే మనకి కరెక్ట్గా బాయిల్ అవుతుంది. అందుకని మా మమ్మీ ఇలా తీసుకున్నారు. మా మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు తెలీదు ఎలా ప్రిపేర్ చేస్తారో. ఇప్పుడు అదే కుక్కర్లో మనము ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా విజిల్ పెట్టుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో. ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అప్పుడే మనకి బాగా వస్తుంది కట్టె పొంగలి. చూడండి ఇలా రావాలి. మరీ గట్టిగా అవ్వకూడదు, అలానే మరీ లూజ్గా అవ్వకూడదు. ఈ క్వాంటిటీలోనే రావాలి. ఇప్పుడు సపరేట్గా ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేసుకోకూడదు. దీనికి నెయ్యి మాత్రమే ఉపయోగించాలి, లేకపోతే వెన్నపూసనైనా ఉపయోగించవచ్చు. జీలకర్ర, మిరియాలు ఆ క్వాంటిటీకి సరిపోయినంతే వేస్తున్నాను మేము. పచ్చిమిర్చి, అల్లం ముక్కల్ని ఇలానే కట్ చేసుకోవాలి, మరీ చిన్నవిగా కట్ చేసుకోకూడదు. జీడిపప్పు, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. యాక్చువల్గా అయితే అన్నిట్లోనూ ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుంటాము, కానీ దీంట్లో మాత్రం లాస్ట్లో వేసుకోవాలి ఎండుమిర్చి. మరీ డీప్ ఫ్రై అవ్వకూడదు అందుకని. ఇప్పుడు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పటి వరకు నేను లో ఫ్లేమ్లో పెట్టింది చూపించాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పసుపు వేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇంగువ పొడి వేసుకోవాలి. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఆల్రెడీ మనము బాయిల్ చేసి పెట్టుకున్న దాంట్లో ఇలా వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు. ఫస్ట్ డే ప్రసాదంగా యూస్ చేస్తారు దీన్ని. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.